చాలా మంది ప్రజలు కూడా పబ్లిక్ కూడా చాలా మంది విద్యార్థులు కూడా అంటున్న పరిస్థితి అంటే కేవలం నియామకాలు అంటే జాబ్స్ ఇవ్వాలి కారణంగానే కేసీఆర్ ప్రభుత్వాన్ని పొడగొట్టేశారని చెప్తారు. అండ్ అలాగే ఈ రోజు మార్నింగ్ నేను నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుంటే 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం మేము అని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో నిజంగా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చారంటారా మీరు? 20 లక్షలు అంటే గవర్నమెంట్ ప్రైవేట్ పరంగా కలిపి 20 లక్షలు అని చెప్పారు వాళ్ళు ఉండొచ్చు. కానీ నాకు తెలిసి గవర్నమెంట్ పరంగా అంటే 2 లక్షల ఉద్యోగాలు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిర్రు. అదే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నటువంటి 35,000 ఉద్యోగాలు మేము ఏదో ఫిలప్ చేసిన ఆ నోటిఫికేషన్ ఎవడేసిండు, ఆ ఎగ్జామ్లు ఎవరు పెట్టిండ్రు? ఓన్లీ నువ్వు రిజల్ట్ ఇచ్చి పత్రాలు ఇచ్చి నేను ఇచ్చిన అంటే ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అంటే అయిపోతాయి. అది ఓన్లీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ 35,000. నీ ప్రభుత్వంలో ఏం నోటిఫికేషన్ ఇచ్చినావు అది చెప్పు, ఏం ఉద్యోగం ఇచ్చినావు అది చెప్పు, ఏమి ఇస్తావు అది చెప్పు. అంతేగాని ఎవడో ఇచ్చిన ఉద్యోగాలని నేను ఇచ్చిన చెప్పుకోవడం ఇది సిగ్గుచేటు. ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థికి నిరుద్యోగం తెలుసు. ఈ ఉద్యోగాలు ఎవరు వేసిండ్రు, ఈరోజు నియామక పత్రాలు ఎవరు ఇచ్చిర్రు, ఎవరు అంటే ఇచ్చినంత మాత్రాన కాంగ్రెస్ ఇచ్చినది కాదు. ఇది ఓన్లీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 35,000 ఉద్యోగ నోటిఫికేషన్ ఈరోజు ఓన్లీ సీఎం కేసీఆర్ గారు ఇస్తున్నారు అంతే తప్ప. కానీ సీఎం కేసీఆర్ గారికి విజన్ ఉంటే, ఆయనకు విజన్ ఉంటే 100 రోజులల్లా నింపుతున్నటువంటి ఆయన ఉద్యోగ నోటిఫికేషన్ ఇంతవరకు ఎక్కడ పోయింది, ఏ నోటిఫికేషన్ వేసిండు అది చెప్పాలని నేను తెలియజేస్తాను. ఓకేనా. ఇంకోటి చూసుకుంటే రీసెంట్ గా ఇప్పుడు కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ అయింది, రైట్? సో లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో ఆ లిక్కర్ కేసు అంటే లిక్కర్ స్కామ్ కానీ అవన్నీ చేయడం కరెక్ట్ అంటారా మీరు? నేనేమంటున్నా అంటే ఈ కేసు 2 సంవత్సరాల కింద నుంచి నడుస్తుంది. అరెస్ట్ ఎప్పుడు చేస్తారు అంటే ఇంతవరకు ఛార్జ్ షీట్లో లేనటువంటి వ్యక్తి పేరును కావాల్చుకునే లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 2 కుమ్మక్కయ్యి ఈ రాజకీయ కుట్రతోనే, రాజకీయ కుమ్మక్కుతోనే ఈరోజు కవిత గారిని జైలుకు పంపించడం జరిగింది. ఓన్లీ ఎలక్షన్ స్టంటు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ జరిగే ఎంపీ ఎలక్షన్లో బీజేపీకి కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తారు ప్రజలు. ఇంకోటి రీసెంట్ గా చూసుకుంటే కేటీఆర్ గారు కూడా ఏం చెప్పారంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో సో 1-2 లంగాయాల దొంగగాల ఫోన్ ట్యాపులు చేసి ఉండొచ్చు అని చెప్పారు. సో అది నేరం వేరే చూసి ప్రతిపక్ష పార్టీలు చూసుకుంటే నేరం ఒప్పుకున్నారు ఇండైరెక్ట్ గా అని చెప్తున్న పరిస్థితి. ఎక్కడ చెప్పలేడే, అది కావాల్చుకొని కొన్ని పేపర్లు కావాల్చుకొని కేటీఆర్ గారి మీద ఏమంటారు ఇట్లా నిన్న దొబ్బుతుంది తప్ప. కానీ ఇది ఎక్కడ చెప్పలేడు కేటీఆర్ గారు. నేను ఏమంటున్నా ఫోన్ ట్యాపింగ్ అనేది నిరూపించాలి. ఏదో రోజుకొక ముచ్చట వార్త చేసి ప్రజలను డైవర్ట్ చేస్తుడు, ఎలక్షన్లలో డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ ఆ ట్యాపింగ్ అంటే అని ఓన్లీ టీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలి. ఇది ఓన్లీ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి ఒక రాజకీయ నాటకం. ఇది ఓన్లీ ఎలక్షన్ స్టంటు, ఎలక్షన్ కోసం మాత్రమే ఇవి రోజుకొక ముచ్చట చెప్తుండు. ప్రజలందరూ గమనిస్తుండ్రు.